మున్నేరు వరద కార్మికుల పాలిట శాపంగా మారింది. ఇటీవల వచ్చిన వరదలకు ఖమ్మం నగరంలోని 22 వీలర్ మెకానిక్ షాపులు ముంపుకు గురయ్యాయి. అప్పులు చేసి కొనుగోలు చేసిన రిపేరింగ్ సామాగ్రి వరద పాలు అవడం వారి జీవితాల్లో తీరని శోకాన్ని మిగిల్చింది. ఊహించని వరదల వల్ల షాపుల్లో ఉండే రిపేరింగ్ సామాగ్రి నీటిలో మునిగి పాడైపోయాయని, నిత్యం పని చేస్తే గానీ రోజు గడవని పరిస్థితులు ఉన్నాయని, ప్రభుత్వమే పెద్ద మనస్సు చేసుకుని మెకానిక్ సోదరులను ఆదుకోవాలని, నష్టపరిహారం అందించాలని ఖమ్మం జిల్లా 2 వీలర్ మెకానిక్లు కోరుతున్నారు. కొండలరావు, ఖమ్మం జిల్లా మెకానిక్ యూనియన్ అధ్యక్షుడిని. గత 10 రోజుల కింద ఖమ్మంలో భారీ వర్షాల వల్ల మున్నేరు ప్రాంతంలో గల మెకానిక్ షాపులన్నీ నీట మునిగి బాగా ఇబ్బందులు పాలయ్యారు మెకానిక్ సోదరులు. ఎందుకంటే దాదాపు అనుకోకుండా వర్షాలు రాత్రి రావడం వల్ల మెకానిక్ షాపులో నీళ్లు వచ్చి మెకానికులకి ఒక్కొక్కరికి లక్షల్లో నష్టపోయారు. ఎందుకంటే కానీ నష్టపోయారే తప్ప ఇంతవరకు ప్రభుత్వ అధికారులు మెకానిక్ షాపులు ఏ మునిగినా కూడా ఎక్కడ పరామర్శించలేదు. ఇప్పటికైనా ప్రభుత్వ అధికారులు మెకానిక్ షాపులు ఎవరైతే నష్టపోయారో మెకానికులందరూ కూడా వాళ్ళకి న్యాయం చేయాలని చెప్పి ఈ ప్రభుత్వాన్ని కోరుకున్నాం. ఇళ్ళు మునిగిపోయిన వాళ్ళు ఏ విధంగా అయితే వాళ్ళకి నష్టపరిహారం అందించారో అదేవిధంగా మెకానిక్ షాపులు మునిగిపోయిన వాళ్ళకి కూడా ప్రభుత్వం ఆదుకొని వారికి తగిన న్యాయం చేస్తుందని చెప్పి మేము కోరుకుంటున్నాం. నా పేరు లాలయ్య, కాలవడ్డు మాది. నైబర్ స్కూల్ ఎదురుగా మా షాప్ తీసుకెళ్ళి మొత్తం మునిగిపోయాయి. ఇంతమంటికి ఏ అధికారి వచ్చి చూడలేదు. ఇసుక షాప్ మొత్తం లోతు మునిగిపోయినాయి. ₹1,00,000 దాకా పెట్టుబడి పెట్టినాం. ఇంతమట్టికి ఏది ఊరు సహాయం రాలేదు. గవర్నమెంట్ వాళ్ళు మళ్ళీ ఆదుకోవాలని కోరుకుంటున్నాను ప్రభుత్వాన్ని. మొత్తం అనుకోకుండా వరద వచ్చింది. షాప్ తీసేసరికల్లో మొత్తం వరద ఉన్నాయి.